అందుకే ఒక ఐడి తీసుకోండి ఫ్రీగా. పైసలు కట్టమని చెప్పలే, పైసలు వస్తాయని కూడా చెప్పలే. ముందు నా ప్రోడక్ట్ ఎట్లుందో టెస్ట్ చేయి, నా ప్రోడక్ట్ ఎట్లుందో నేను చెప్పా. నాకు అమితాబ్ బచ్చన్ లేడు, సమంత లేదు, కాజల్ లేదు. జర్ర కొట్టుకున్నా నేనే అమితాబ్ బచ్చన్. మీకు ఇప్పుడు 80%. ఎవరు చెప్పాలి సార్ ప్రోడక్ట్ గురించి? మనమే. వాడినోడు చెప్పని చెప్తున్నాం. మీరు తీసుకెళ్ళి కొనుక్కొని వాడండి, నచ్చ కూడా నాకు ఇచ్చేసేయండి. ప్రొడక్ట్ వెనకాల ఏం రాస్తుంది? మన ప్రొడక్ట్ వెనకాల టు బి సోల్డ్ ఓన్లీ త్రూ వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్. Vestige offers 100% guarantee on its product quality. If not satisfied, it can be returned as per the product return policy of Vestige Marketing Private Limited. 9 దేశాల్లో ఉంది వెస్టీజ్. 9 దేశాల వాతావరణం ఒక రకంగా ఉండదు. 9 దేశాల జనాల చర్మం ఒక రకంగా ఉండదు. 9 దేశాల జనాల మైండ్ సెట్ ఒక రకంగా ఉండదు. ఇన్ని ఛాలెంజెస్ మధ్యన ప్రపంచంలో ఉన్నటువంటి ఒక 5 కోట్ల మందికి ప్రొడక్ట్ నచ్చేలా తయారు చేసి, నీకు నచ్చకపోతే ఒంటికి రుద్దుకునే సబ్బు అయినా పర్వాలేదు, రుద్దుకున్నాక నాకు తెచ్చి అని రాసిచ్చే ఏకైక బిజినెస్, అందులో ఏకైక కంపెనీ ఒంటికి రుద్దుకుంటే సబ్బు అరిగిపోతే అట్నే ఉండదా? అరిగిపోతుందా? అట్నే ఉండదా? అరిగిపోయేటటువంటి సబ్బు మీద కూడా రుద్దుకున్నాక రిటర్న్ తెచ్చి మనం రాసియాలంటే సబ్బు వెనకంగా గుండె నిండా దమ్ము ఉండాలి. దానికంటే ముందు ప్రొడక్ట్లో క్వాలిటీ ఉండాలి. ఎస్ఆర్ కంపెనీ ఓనర్కు ఉన్న ఒకే ఒక పెద్ద రిస్క్ ఏంటంటే ప్రొడక్ట్ క్వాలిటీ, ప్రొడక్ట్ క్వాలిటీ, ప్రొడక్ట్ క్వాలిటీ. ఈ మీటింగ్కి వచ్చిన మీరు, ఫస్ట్ టైం పోయిన నేను, తలకాయ అనుమానంతో వచ్చినాం. ఎస్ఆర్ అనుమానంతో వచ్చినాడు. ఫస్ట్ టైం ప్రొడక్ట్ ఎట్లా వాడతాడు? అనుమానంతో వాడతాడు, పూర్తి నమ్మకంతో వాడరు ఎవరైనా ఫస్ట్ టైం. అవునా కాదా? ఫస్ట్ టైం అనుమానంతో వాడిన వాడికి ప్రొడక్ట్ నచ్చడం ఈజీయా కష్టమా? ఈజీయా? ఫస్ట్ టైం అనుమానంతో వాడుతాలో ప్రొడక్ట్ నచ్చడం ఈజీయా? రొంబ కష్టం సార్, వాడు చాలా కష్టం. మరి నాలాంటి నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న మెంటల్ గాని కూడా నేను రాండ్రో ముర్రో మీటింగ్ అని చెప్పినా కూడా ఒక్క ఆయిల్ క్యాన్ తోటి 7 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నా గ్యాస్ పెయిన్ను 15 రోజుల నూనె పోగొట్టింది. కాబట్టి నేను ఇలా మైక్ పట్టుకొని నిలబడ్డా. డైరెక్ట్ సెల్లింగ్ లో పూజలు ఇచ్చి, లేకపోతే ఇది తీసుకొచ్చి కార్లు వచ్చినాయి, బిల్డింగ్లు వచ్చినాయి, పైసలు వచ్చినాయి అని చెప్తే మేమందరం నిలబడలే. మేము వాడుకున్న ప్రొడక్ట్లు ప్రపంచ క్వాలిటీ, ప్రపంచ స్థాయి నాణ్యత కలిగినటువంటి ప్రొడక్ట్లు. నువ్వు ఏం చెప్పినా, ఎంత చెప్పినా, ఇంటికి పోయి ప్రొడక్ట్ వాడుకుంటే ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. ఎస్ఆర్ నో? ఒళ్ళు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలి కంపెనీ ఓనరు, వేరే దారి లేదు. మొన్న మ్యాగీ తినమన్నారు, నిన్న తింటే చచ్చిపోతారని చెప్పారు. ఇవాళ ఏం కాదు తినరు అంటారు. తింటురా లేదా? ఇవాళ నేను వెస్టీజ్ ప్రోడక్ట్ బాగుందని చెప్పిన. ఒక 6 నెలల తర్వాత వెస్టీజ్ ప్రోడక్ట్ ఏదో టీవీలో వచ్చింది, వెస్టీజ్ వారి ప్రోడక్ట్లో కల్తీ జరిగినట్టు అనుమానం అని ఏదో న్యూస్ వచ్చింది. వాడతారా సార్? మళ్ళా ఇలాంటి మీటింగ్ పెట్టి వస్తారా? వస్తారు. కట్టెలు, టమాటాలు, కొడుగుడ్లు పట్టుకొని వస్తారు చూద్దామని చెప్పి. ఎస్ఆర్ నో? ఓవరాల్గా బిజినెస్ డిపెండ్ అయింది దేని మీద? ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ మీద. ఇది ఎంత అద్భుతమైన బిజినెస్ ఒకసారి గుండె మీద చేసుకొని ఇంటికి పోయి గంట ఆలోచించండి, నీకే తెలుస్తుంది. సంతూర్ సోప్ కంపెనీ ఓనర్ తలుచుకుంటే మనకంటే డబల్ క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేయగలుగుతాడు. చేయగలరా? చేయలేడా? చెయ్యగలుగుతాడు. డబ్బు ఉంది, తెలివి ఉంది, టెక్నాలజీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు అమితాబ్ బచ్చన్, మహేష్ బాబు ఉన్నప్పుడు పని అయిపోతుంది. ఇది అమితాబ్ బచ్చన్ లేడు, మహేష్ బాబు లేడు, వాడినోడే చెప్పాలి. ఆడు కూడా నెగిటివ్గా ఉన్నోడే వస్తాడు ఈ బిజినెస్. తలకాయ నిండా అనుమానంతోనే వస్తాడు. అనుమానంతో వచ్చినని కూడా వారి అనుమానం పటాపంచలు చేసి ఇది వండర్ఫుల్ ప్రొడక్ట్ అని చెప్పించినట్టే ఉంటాయి క్వాలిటీ. అది బిజినెస్. ఇది నాకు మీటింగ్లో కూర్చున్న 15 నిమిషాలు అని చెప్పిన ఇన్ఫర్మేషన్. నాకు 15 నిమిషాలు చెప్తే నువ్వెంత నిమిషాలు చెప్పినాడు మీకు డౌట్ రావచ్చు, కానీ నేను అన్ని కలిపి చెప్పాను. నేను ఎనలైజ్ చేసినా కూడా ఈ బిజినెస్లో ఎక్కడైనా మోసపోయే ఛాన్స్ ఉందా? నేను జాయిన్ అయిపోయి నా సబ్బు నేను రుద్దుకోవాలి, నిన్ను జాయిన్ చేసి నీ సబ్బు నువ్వు రుద్దుకోవాలి. ఈడ మోసపోయేది ఏముంది? ఫేక్ ఏముంది సార్? నా ఇంటికి ఆరోగ్యం రావడం తప్ప. ఎస్ఆర్ నో? నాకు ఆరోగ్యం వచ్చింది, 7 సంవత్సరాల ప్రాబ్లం నాకు తగ్గింది. పక్కింటోని చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చా లేదా? బాహుబలి చెప్పినవు బాగుందని, బలగం చెప్పినవు బాగుందని, ఇందాక మాట్లాడిన సాయిరాం పార్లర్ చెప్పినవు బాగుందని. ఈ ప్రొడక్ట్లన్నీ బాగున్నాయని చెప్తే నీకేమైనా వచ్చిందా? ఇక్కడ గదే మాట చెప్తే పైసలు వస్తాయని చెప్పారు. చెప్తానికి ఏం బరువు నాకు? నేను చెప్పుకుంటూ పోయినా. చెప్పిన వాళ్ళందరూ మంగళారతి వచ్చి ఎవరు రాలే. ఏమన్నారంటే నన్ను సభల కంపెనీలు చేస్తున్నావు, ఉద్యోగం మిగిందా? పోయిందా? ఇక ఇది కూడా పోతుంది, ఎత్తేస్తారు. అరే మీటింగ్కి రారా, నా లెక్కన నీకు కూడా తెలుసు పోతుంది ఖచ్చితంగా, ఎత్తేస్తారు. అది కూడా ఇన్ని చూసినా నేను వీళ్ళందరూ ఒకటే క్వశ్చన్ అడిగినా. ఇన్ని నాకు వద్దు, ఒక్క కంపెనీ పేరు చెప్పని అడిగినా.
ఎవరు 1-2 కంపెనీల పేరు చెప్పడానికి కూడా రాలేదు, వాళ్ళ నోట్లో తడబడుకుంటా. ఆ కంపెనీ పేరు చెప్పినా వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇంత కట్టినా 10,000 కట్టినా, 1,00,000 కట్టినా, 20,000 కట్టినా, 30,000 కట్టినా, చీరలు కొన్నా, సూట్లు కొన్నా, బూట్లు కొన్నా, ముక్కు పుల్లలు కొన్నా, సైకిల్ కొన్నా, బిందెలు కొన్నా, గిలాసులు కొన్నా, గిన్నెలు కొన్నా అని చెప్తున్నారు. ఒరే గిన్నెలు గిలాసులు సైకిల్ ముక్కు పుల్లలు కొన్నా డైరెక్ట్ సెల్లింగ్ కాదురా నాయన. అబ్జర్విట్ లాంటి ఒక ప్రోడక్ట్ గురించి నువ్వు మాట్లాడితే 15 నిమిషాలు మాట్లాడొచ్చు. ఎస్ఆర్ నో? అబ్జర్విట్ ప్రోడక్ట్ గురించి పోలీస్ స్టేషన్లో కూర్చొని ఎస్ఐ, సిఐ, కానిస్టేబుల్ అందరు ఉండగా కూడా సార్ ఇది ఖతర్నాక్ ప్రొడక్ట్, టాబ్లెట్ వేసుకుంటే అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది, ఇది డైరెక్ట్ గా బ్లడ్ లో కలుస్తుందని చెప్పి నాలుక కింద స్ప్రే చేసుకొని పోలీస్ స్టేషన్ కూడా ప్రమోట్ చేయొచ్చు. చేయొచ్చా లేదా? చీర గురించి ఏం ప్రమోట్ చేస్తాం? చీరల బిజినెస్ లా ఇప్పుడు చెప్తారు కదా, చీరలు కొనుక్కో, సూట్లు కొనుక్కో, బూట్లు కొనుక్కో, ముక్కులు కొనుక్కో అని. పోలీస్ స్టేషన్లో కూర్చొని ఏం చెప్తావు పోయి? సార్ మా చీర కట్టుకో, కుర్చీలు మంచిగా వస్తాయి. అదే చీర కట్టించి లాకప్ లేచి ఊతుకుతారు. ఎస్ఆర్ నో?